అనగనగా విజయవాడ అని ఒక ఊరు ఉందంట. ఆ విజయవాడలో ఎంజీ రోడ్లో శ్రీ శేషసాయి కళ్యాణ మండపం ఉందంట. అక్కడ చేనేత వస్త్ర ప్రదర్శన పెట్టారు. అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి జైంట్ వీల్ ఒకటి, ట్రాంపోలైన్ ఒకటి, బెలూన్ స్లైడ్ అవుతాం అదొకటి పెట్టారంట. ఎంతసేపు అయినా పిల్లలు ఆడుకోవచ్చు, అంతా ఫ్రీ. తర్వాత పిల్లలు సెల్ఫీస్ తీసుకోవడానికి ఉగాది పండుగ వస్తుంది కదా, అక్కడ ఫొటోస్ పెట్టారు. అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు మనం. లోపల ఎంట్రన్స్ ఫ్రీ. లోపలికి వెళ్తే రకరకాల చీరలు కనిపించింది అంట. ఎన్నెన్నో వర్ణాలు, అన్నింట్లో అందాలు, నలుపేమో నాకిష్టం, మీ మనసు మీ ఇష్టం, నా కోసం మీ ఇష్టం వదలొద్దండి. అలా పాడుకుంటూ చీరల యొక్క రంగులు అందాలన్నీ చూస్తూ ఇంకొంచెం ఎదరికెళ్ళానంట. ఇక్కడ పోచంపల్లిలో చేత్తో నేస్తారు కదండి మగ్గాల మీద, అవి కనిపించాయి. ఇవన్నిటికన్నా నాకు చాలా ఇష్టమైనవి. ఇందులో చీరలు, ఫ్యాబ్రిక్స్, చుడిదార్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకొంచెం ఎదురుకెళ్తే చిన్ని చిన్ని పాపలకు పట్టు లంగాలు కనిపించినాయి. ఇవి ధర్మవరం పట్టు. ఇంకా కాస్త ఎదురుకెళ్తే ఇక్కడ చెక్క బొమ్మలు కనిపించినాయి. ఇవి ఎంత ముద్దుగా ఉన్నాయంటే పెద్దవాళ్ళకు కూడా ఈ బొమ్మలు తీసుకుని ఆడుకోవాలనిపించే అంత అందంగా ఉన్నాయి. చూడండి, ఇది ఒక కిచెన్ సెట్. కత్తిపేట ఉంది, తిరగలుంది, రోకలుంది. ఇవి పిల్లలకి ఇట్ల పేర్లు కూడా ఇప్పుడు తెలియదు కదా, సో అలాంటివన్నీ కొనిపించి ఆడుకొనిస్తే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. చపాతీ చేసుకునే రాయ, గరిట, బకెట్, ఇలా ఎన్నో రకాల బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ 2 సైజెస్ ఉన్నాయి. ఇవి పెద్ద సైజ్ ఏమో 950, చిన్న సైజ్ వచ్చి 650. మీరు ఏమైనా కొంచెం బార్గెన్ చేయగలిగే టాలెంట్ ఉంటే కొంచెం తగ్గిస్తారు, ట్రై చేయండి. తర్వాత ఇది చూడండి, అప్పట్లో 5 జనరేషన్స్ ఉండేవారు. ఎందుకంటే తొందరగా పెళ్లి చేసేవారు కదా, 5 జనరేషన్స్ ఉండేవి. సో ఆ 5 జనరేషన్స్ అవి. బుల్లి బేబీ, తర్వాత పెద్దది, తర్వాత పెద్దది, ఇంకొంచెం పెద్దది, అలా అన్ని 5 స్టెప్స్ కింద పెట్టారు అవి. దాన్ని ఏదో బొమ్మ అంటారు, నాకు యాక్చువల్గా పేరు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవన్నీ చేత్తో చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ అంటారు. చేత్తో చేసిన బొమ్మలు బయట ఉన్నాయి కదా, టాయ్స్ కొని పాడేసి వాతావరణానికి హాని కలిగించే కన్నా ఒక 100 రూపీస్ 50 రూపీస్ ఎక్కువైనా కూడా ఇలా మంచి మంచి చేత్తో చేసిన ఆర్ట్స్ని, కళాకారుల్ని ఎన్విరాన్మెంట్కి చాలా మంచిది, ఇంట్లో వాళ్ళకి మంచిది, అందరికీ మంచిదే. ఇవి నోట్లో పెట్టుకున్నా ఏమీ అవ్వదు చిన్నపిల్లలకి, ఎందుకంటే ఇందులో అన్ని న్యాచురల్ కలర్స్ వాడతారు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడండి. చిన్ని చిలుక, ఇది పెన్సిల్కి బ్యాక్ సైడ్ పెట్టుకునే క్యాప్, ఇది కోడిలు, ఇది ఒక పెన్సిల్ డ్రమ్స్ వాయిస్తుంది అనమాట ఆ 2 పిలకలతో, బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దంచవే మేనత్త కూతురా, ఒట్లు దంచవే నా గుండెలదరా అంటూ ఇక్కడ ఒక బొమ్మ ఉంది చూడండి. ఎవరికైనా అత్తలు ఉంటే గిఫ్ట్లు కూడా ఇవ్వచ్చు, ట్రై చేయండి ఒకసారి, సరదాగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తకి ఇవ్వాలనుకుంటే చక్కగా ఇవ్వచ్చు. ఇక్కడ ఒక చిన్న స్టాల్ ఉందండి, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇదేంటంటే ఓన్లీ చెక్కతో చేసిన ఐటమ్స్. సోప్ బాక్స్, పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్, క్లిప్, పెన్స్, పెన్సిల్స్, బ్రష్, పెన్స్, టంగ్ క్లీనర్స్, న్యాచురల్ పెన్ కలంకారీకి వచ్చాము. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వనంలో తరంగా బృందావనంలో వరంగా, వెన్న